ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని, మీరందరూ ఎల్లప్పుడూ ప్రభునందు సంతోషించేవారిగా ఉండాలని, మీరందరూ ఎల్లప్పుడూ దేవుని యందు ఆనందించేవారిగా ఉండాలని నా హృదయపూర్వకంగా, నా మనస్పూర్వకంగా కోరుకుంటున్నాను. ఈ రోజున మనము ఎంపిక చేసుకున్న వాక్య భాగము, వాక్య సందేశము సువార్త భారత్లో ఉన్న 150 కోట్ల జనాలకు అవసరము, అత్యవసరము అనే ఒక విషయం గురించి, దేవునిని స్తుతించే విధానం గురించి మనం ఈ రోజున బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని వాక్యాల ద్వారా మనము విశ్లేషణ చేద్దాం, పరిశీలన చేద్దాం. ప్రియ దేవుని పిల్లలారా, ఈ యొక్క కార్యక్రమము వాట్సాప్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా వింటున్న ప్రేక్షక మహాశైలందరికీ తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు కలుగునుగాక. జ్యోతిర్మయుడైన దేవుని సంగమా, దేవుని సమాజమా, దేవుని పిల్లలారా, క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంగమా, ఈ రోజున దేవుని యొక్క దివ్యవాక్యమైన బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని మాటలను మనము నేర్చుకునే ముందు చిన్న ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనము మొదలు పెడదాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియా పరలోకపు తండ్రి, నీ నామమునకు ఎనలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుచున్నాం. నీ బిడ్డలకు తెలియజేయడానికి నా హృదయంలో ఉంచిన మాటలన్నీ తెలియజేయుచుండగా తండ్రి, నన్ను నీ యొక్క కుమారుడైన క్రీస్తు యొక్క శిలువ చాటున మరుగుపరిచి చెప్పాలనుకున్న ప్రతి ఒక్క మాటను వింటున్న నీ పిల్లలకు తండ్రి వారికి వినగలిగే చెవులను, గ్రహించే హృదయాలను, అవి మాత్రమే కాకుండా వాక్య జ్ఞానాన్ని పరిశీలించే తండ్రి నీ యొక్క ఆత్మజ్ఞానాన్ని కూడా దయచేయమని తండ్రి, ఇవన్నీ కూడా మీరు దయచేస్తున్నారని నమ్ముతూ కొద్ది మాటలు మా ప్రభువును, మీ ప్రియకుమారుడగు నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియా పరలోకపు తండ్రి, ఆమేన్. అందరికీ షలోం, అందరికీ వందనాలు. ప్రియా దేవుని పిల్లలారా, సువార్త భారత్లో 150 కోట్ల మందికి అవసరము మరియు అత్యవసరము అనేక విషయం గురించి మనము నేర్చుకుంటున్నాం. దేవునిని స్తుతించే విధానం గురించి మనం ఈ రోజున నేర్చుకుంటున్నాం. ప్రియా దేవుని పిల్లలారా, కీర్తన గ్రంథము 96వ అధ్యాయము 2వ వచనంలో ఉన్న మాటను మనం పరిశీలన చేద్దాం. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి అనేక మాట మనకు రాసింది. కీర్తనకారుడు రాశాడు. దేవుని యొక్క ఆత్మచేత రాసిన ఆ మాటలను మనం ఈ రోజున పరిశీలన చేస్తున్నాం. బైబిల్ ఉన్న వారందరూ కూడా తెరిచి ఆ విధంగా ఉన్నాయో లేవో పరిశీలించవలసిందిగా ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, యెహోవా నామాన్ని మనము ప్రకటించాలి. సువార్త ప్రకటించి వాని పాదములు సుందరములైనవి అనేక మాటను మనము ఇంత ముందుకు మనం నేర్చుకున్నాం. ప్రియా దేవుని పిల్లారా, మనము సువార్తను ప్రకటించాలి. సువార్త మానాన్ని మనం తెలియజేయాలి. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి అంటే దేవుని మీద కొన్ని కొత్త పాటలు మనం పాడాలి. ఆయన చేసిన గొప్ప కార్యాల గురించి మనం ఇతరులకు తెలియజేయాలి. రక్షణ సువార్తను మన ఇంటి ప్రక్క వారికి కానీ, మన ఇంటి ముందు వారు కానీ, లేకుంటే మనం పనిచేసే చోట కానీ, లేకుంటే మనము ఏదైనా ప్రయాణం చేస్తున్న సమయంలో కానీ, మనం ఎక్కడైనా కూర్చున్నప్పుడు కానీ, లేచినప్పుడు కానీ, మన ఇరుగు పొరుగు వారికి మనము దేవుని గురించి, దేవుడు చేసిన గొప్ప కార్యాల గురించి మనము ప్రకటన చేయాలి. ప్రియా దేవుని పిల్లరా, ఎందుకు అనంటే దేవుడు చెప్పాడు కదా మనకు ఆజ్ఞలలో, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి అనే ఒక విషయాన్ని చెప్పారు కదా.
ఎందుకంటే నువ్వు ఈ లోకముల నుంచి వేరుపడి, ఈ లోకముల నుంచి వేరై క్రీస్తు యొక్క మాటలను విని క్రీస్తులోనికి వచ్చి క్రీస్తు యొక్క రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి దేవుని యొక్క రాజ్య సంబంధులుగా రక్షణ సువార్తను అందిపుచ్చుకొని రక్షణలో కొనసాగుచున్న నీవు దేవుని యొక్క ఇష్టానుసారంగా నడిస్తేనే పరలోక రాజ్యంలో నీకు హక్కు ఉంటుంది. కాబట్టి నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి అనే ఒక మాట ఖచ్చితంగా నీ జీవితంలో అమలు పరుచుకున్నట్టయితే ఉంటే నువ్వు ఖచ్చితంగా నీ పక్క ఉన్న వారికి కానీ నీ ముందున్న వారికి కానీ ప్రతి ఒక్కరికి కూడా సువార్తను ప్రకటించి అగ్నిలో నుంచి కొందరినైనా లాగే ప్రయత్నం చేస్తావు. నేనైనా ఆ విధంగా చేస్తేనే మనకు ప్రతిఫలం ఉంటుంది అనేది వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఏమని ప్రకటించాలి? కొంతమంది సువార్తను ప్రకటించాలి అని అంటే సిగ్గుపడతా ఉన్నారు. ఆ సువార్త ప్రకటించితే నాకు అవమానం జరుగుతుందేమోనని, నన్ను చిన్న చూపు చూస్తారేమోనని, నన్ను హేళన చేస్తారేమోనని అనేక విధాలుగా సువార్తను ప్రకటించలేకపోతున్నారు. అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు కూడా తను బ్రతికే జీవితం అంతా కూడా ప్రజలతోనే గడుపుతూ ఉన్నారు కదా. మరి దేవుడు ఆ యొక్క వ్యక్తికి నీకు చేసిన మేలుల గురించి, దేవుని ద్వారానే బ్రతుకుతున్నాం కదా, ఆయన ద్వారా జీవించుచున్నాం కదా, ఆయన ద్వారానే మనం ఉనికి కలిగి ఉన్నాం కదా, మనకు కావలసిన ఆహారము, బట్ట, నీడ సమస్తాన్ని, మనకు కావలసిన జ్ఞానం అంతా కూడా దేవుని ద్వారానే వస్తున్నది కదా ప్రియ దేవుని పిల్లారా. మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించొద్దా? మనం ఆలోచన చేయాలి. మరి సిగ్గుపడి కానీ భయపడి కానీ ఎవరికైనా సువార్త ప్రకటించకుంటే నిన్ను యోగ్యునిగా చేసినందుకు నువ్వు వారందరికీ కూడా సువార్త ప్రకటించకపోవడం ద్వారా దేవుని యొక్క శాపానికి గురి కావా అనేక విషయాన్ని ఈ యొక్క వాక్యం ద్వారా తెలుసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీకు తెలియజేస్తా ఉన్నాను. ఏమని ప్రకటించాలి అని అంటే, దేవుడు నీ యొక్క జీవితంలో చేసిన మేలుల గురించి ప్రకటించాలి. దేవుడు నీ రక్షణ గురించి, యేసుక్రీస్తు ప్రభును భూలోకానికి పంపించాడు అనే ఒక విషయం గురించి ప్రకటించాలి. నేను అసత్యంలో ఉన్నాను, సత్యంలోనికి నన్ను దేవుడు తీసుకొని వచ్చాడు అని ప్రకటించాలి. నాకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు అని ప్రకటించాలి. నాకు తెలివి జ్ఞానములు, బుద్ధి జ్ఞానములు ఇస్తున్నాడు కనుక ఆయనను నేను స్తుతిస్తాను, గణపరుస్తాను, నేను మహిమపరుస్తాను అని చెప్పాలి. అలాగే నాకు చేసినట్టే మీకు కూడా దేవుడు అనేక విధాలుగా మేలులు చేస్తూ ఉన్నాడు. మీ జీవితంలో మీరు కూడా గణపరచాలి, దేవుని తెలుసుకోవాలని ప్రకటించాలి. ఆయన మహిమను, దేవుని యొక్క మహిమను ప్రకటించాలి. ఆయన కార్యములను ప్రకటించాలి. ఆయన ఆశ్చర్య కార్యములను ప్రకటించాలి. ఆయన సమస్త దేవతల కంటే గొప్పవాడు అని ప్రకటించాలి. దేవుడు చేసిన సృష్టిలో ఉన్న వాటిని పూజించకూడదు అని ప్రకటించాలి. సృష్టిని సమస్తాన్ని దేవుడు తన మాట ద్వారా కలగజేశాడని ప్రకటించాలి. సృష్టిలో ఉన్న దేవుడు సృజించిన ఏమైతే ఉన్నాయో, ఈ ఆకాశము కానీ, ఈ భూమి కానీ, ఆకాశంలో ఉన్న నక్షత్రాలు కానీ, తోకచుక్కలు కానీ, ఆ యొక్క గ్రహాలు కానీ, అవన్నీ కూడా దేవుని స్తుతిస్తున్నాయి. నేను కూడా దేవుణ్ణి స్తుతించాలి అని ప్రకటించాలి. ప్రియా దేవుని పిల్లలారా, ఏమని ప్రకటించాలి అనే ఒక విషయాలను మనం క్లుప్తంగా నేర్చుకుంటున్నాం. మరి ఒక విషయం ఏంటిదంటే, దేవుడు చేసిన మన ఎడల గొప్ప కార్యాల గురించి దేవునిని అనేక మంది ముందట సాక్ష్యం చెప్పచ్చు, దేవునిని గణపరచాలి, దేవునికి కీర్తి తేవాలి. ప్రియా దేవుని పిల్లారా, ఆ విధంగానే వాక్యం తెలియజేస్తూ ఉన్నది. 149వ అధ్యాయం 1వ వచనంలో ఉన్న మాటను మనం చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, యెహోవా మీద కొత్త పాట పాడుడి, భక్తులు కూడుకొని సమాజంలో ఆయనను స్తోత్ర గీతము పాడుడి అని కీర్తనకారుడు ఈ యొక్క దేవుని యొక్క ఆత్మచేత వ్రాయబడిన ఈ యొక్క మాటను మనం పరిశీలన చేద్దాం. ప్రియా దేవుని పిల్లారా, యెహోవాను స్తుతించాలి అని అంటా ఉన్నాడు. మరి ఒక విషయం ఏంటిదంటే, ఆకాశ నివాసులారా యెహోవాను స్తుతించుడి అనే ఒక విషయం కూడా 148వ అధ్యాయం 1వ వచనంలో చెప్పిన మాట ప్రకారంగా
ఇక్కడ 149:1 యెహోవాను స్తుతించుడి, యెహోవా మీద కొత్త పాట పాడుడి, భక్తులు కూడుకొని సమాజంలో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి అనేక విషయాన్ని మనం చదువుతుండగా అనేకమైన ఆలోచనలు మన హృదయంలో పుడతా ఉన్నాయి. ఏమిటి అని అంటే భక్తులు కూడుకొను సమాజము అంటా ఉన్నాడు. అంటే ఇక్కడ చర్చి లేకుంటే ఒక ఆలయము లేకుంటే ఎక్కడ 2-3 నా నామం పేరిట ప్రార్థన చేస్తారో అక్కడ నేను ఉంటానని దేవుడు సెలవిచ్చాడు కదా. అలాంటి ప్రదేశంలో దేవుణ్ణి స్తుతించాలి. ఒకరు లేక ఇద్దరు లేక 10 మంది కానీ 100 మంది కానీ 1000 మంది కానీ 1,00,000 మంది కానీ ఒకచోట కూర్చొని దేవుని గురించి పాట పాడము లేకుంటే దేవుని గురించి గణపరచడము, దేవునిని గణపరచడము, దేవుణ్ణి మహిమపరచడము, ఆయన చేసిన గొప్ప కార్యాలను అందరితోని పంచుకోవడము, సర్వ సమాజంలో దేవుణ్ణి గణపరచడము అవుద్ది, దేవుణ్ణి కీర్తించడము జరుగుద్ది, దేవుణ్ణి స్తుతించడం జరుగుద్ది. ప్రియ దేవుని పిల్లారా, సమాజంలో అంటే దేవుని యొక్క సంఘం, మన యొక్క విశ్వాసులందరూ కూడా కూడుకొని ఉన్న ప్రాంతాన్ని ఏమంటారు అని అంటే చర్చి అంటారు, లేకుంటే సంఘం అంటారు, లేకుంటే సమాజ మందిరం అంటారు. ఈ సమాజ మందిరంలో, ఈ చర్చిలో, ఈ యొక్క ఆలయంలో 2 కంటే ఎక్కువ మంది ఎక్కడైతే కూడుకొని దేవుని నుంచి దేవుడు చేసిన గొప్ప కార్యాల గురించి ఎవరైతే ప్రచురం చేసుకుంటారో, ఎవరైతే వారి యొక్క హృదయంలో దేవునికి స్థానం ఇచ్చి ఎవరైతే యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లిస్తారో ఆ సమయంలో దేవుడు అక్కడ ఉండి నీ ప్రార్థనలు, నువ్వు చెప్పే ప్రతి ఒక్క మాటను కూడా దేవుడు విని సంతోషిస్తాడు. ప్రియా దేవుని పిల్లలారా, మనకు మలాకి గ్రంథంలో యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనిచుండగా ఆయన చెవియొగ్గి ఆలకించెను అని రాసింది కదా. ప్రియా దేవుని పిల్లారా, ఎక్కడ 2-3 నా నామం పేరిట ప్రార్థన చేస్తారో, ఎక్కడైతే నన్ను ఆరాధిస్తారో, నన్ను గణపరుస్తారో, నన్ను మహిమపరుస్తారో, నన్ను గొప్ప చేస్తారో, నా కీర్తిని ప్రకటిస్తారో అక్కడ నేను ఉంటానని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియా దేవుని పిల్లారా, ఇంత మంచి వాక్యాలను మీరు నెమరువేయాల్సిందిగా నేను ప్రభు పేరిట మీకు తెలియజేస్తా ఉన్నాను. 148వ అధ్యాయము 1వ వచనము 1 నుంచి 14 వచనంలో ఉన్న మాటలన్నింటినీ కూడా మనం పరిశీలన చేసినట్టయితే చాలా గొప్ప సంగతులను ఈ రోజున మనం నేర్చుకున్న వారం అవుతున్నాం. యెహోవాను స్తుతించుడి ఆకాశ నివాసులారా, యెహోవాను స్తుతించుడి ఉన్నత స్థలములారా, ఆయనను స్తుతించుడి అనేక విషయాన్ని మనకు 148వ అధ్యాయం 1వ వచనంలో ఉన్న మాటను మనం చదువుకుంటున్నాం ఇప్పుడు. అయితే ఇక్కడ ఈ విషయం ఏంటిదంటే ఆకాశంలో ఉన్న మొదటినే మనం మాట్లాడుకున్నాం. ఏమని మాట్లాడుకున్నాం ప్రియా దేవుని పిల్లారా? సృష్టిలో ఉన్న ఆ యొక్క దేవుడు సృష్టించిన సృష్టంలో ఉన్న ఏమైతే ఉన్నాయో ఆకాశాలు కానీ, ఆ యొక్క ఉన్నత స్థలాలు కానీ, ఆ కొండలు కానీ, ఆ సముద్రాలు కానీ, ఆకాశంలో ఉన్న గ్రహాలు, తోకచుక్కలు, నక్షత్రాలు ఏమైతే ఉన్నాయో ప్రియ దేవుని పిల్లరా, అవన్నీ కూడా దేవునిని స్తుతిస్తున్నాయి, దేవునిని గణపరుస్తున్నాయి. దేవుడు ఏ కార్యములైతే చేయమని అవి ఆకాశంలో ఉంచాడో ఆ కార్యములన్నీ కూడా అవి చేస్తున్నారు. అదేవిధంగా మనం కూడా దేవుణ్ణి స్తుతించినందుకు అట్టి కార్యాలు మనం కూడా చేస్తే ఎంత మంచిది. ఒకసారి ఆలోచన చేయవలసిందిగా ప్రభు పేరిట మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడ 148వ అధ్యాయం 1 నుంచి 14 వరకు మనం చదువుకున్నట్టయితే దేవుని యొద్ద ఉన్న దూతలు, సెరాపులు, కెరూబులు, ఆకాశంలోని నక్షత్రాలు, గ్రహాలు, వెలుతురు, ఆకాశంలో ఉన్న నీరు, ఆకాశం పైన ఉన్న నీరు, ఇవన్నీ కూడా దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి దేవుణ్ణి స్తుతిస్తున్నాయి. ప్రియ దేవుని పిల్లారా, ఇట్టి గొప్ప కార్యాలు అవన్నీ కూడా చేస్తున్నాయి. మరి మనము, నీవు, నేను దేవుని పోలికగా సృజించబడిన మనం ఏ విధంగా ఆలోచన చేయాలి? ప్రియ దేవుని పిల్లారా, ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా ప్రభు పేరిట మీకు తెలియజేస్తా ఉన్నాను. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 3వ వచనంలో ఉన్న మాటను కూడా మనం పరిశీలన చేద్దాం. వారు సింహాసనం ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను ఒక కీర్తన పాడుచున్నారు. భూలోకంలో నుంచి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరునూ ఆ కీర్తన నేర్చుకొనజాలరు అని రాసి ఉంది. ప్రియా దేవుని పిల్లారా, దేవుని యొక్క సింహాసనం ఎదుట 4 జీవులు ఉన్నాయి. 4 జీవులు అంటే దేవుని యొక్క ఆత్మ సర్వ సృష్టిని పరిశీలన చేస్తూ ఉన్నది అనే ఒక గుర్తుకు 4 జీవులు అని రాసి ఉంది. ప్రియ దేవుని పిల్లారా, వారు ఆ యొక్క 4 జీవుల ఎదుట, దేవుని యొక్క సింహాసనం ఎదుట దేవునికి
స్తుతి గానాలు చేస్తూ ఉన్నారు. ఆ 1,24,000 మంది అలా ఆ మాట 44,000 మంది 1,44,000 మంది దేవునికి కొత్త కీర్తన కొత్త పాట పాడుతూ ఉన్నారు. ప్రియ దేవుని పిల్లారా, ఎంత గొప్పమైన విషయం మనం ఈ రోజున నేర్చుకుంటున్నాం. పరలోకంలో దేవుని యొక్క సింహాసనం ఎదుట ఆ 4 జీవుల ఎదుట 1,44,000 మంది కొత్త కీర్తన పాడుతూ ఉన్నారు. ఆ కీర్తన వారికే మాత్రమే సాధ్యమైంది, కానీ ప్రపంచంలో ఉన్న ఎవరికి కూడా ఆ కీర్తన రాదు, ఎవరు కూడా పాడలేరు, ఎవరు నేర్చుకోలేరు అనే విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అదేవిధంగా మనం భూమి మీద ఉన్న మనం కూడా దేవునికి కొత్త కీర్తనలు పాడుకుంటూ దేవుని స్తుతిగానం చేసినట్టయితే మనకు పరలోక రాజ్యంలో మనకు స్థానం ఉంటుంది అనేది ఈ వాక్యం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. 14వ అధ్యాయం 1 నుంచి 3 వరకు ఉన్న వచనాలు కూడా మనం చదువుకుందాం. యేసుక్రీస్తు దేవుని యొక్క సన్నిధిని నిలబడి ఉన్నాడు. యేసుక్రీస్తు నామము తండ్రి అయిన దేవుని యొక్క నామము వారి యొక్క నొసళ్ళ మీద రాసి ఉన్నది. ఎవరి నొసళ్ళ మీద రాసి ఉన్నది అని అంటే 1,44,000 మంది యొక్క నొసళ్ళ మీద రాసి ఉన్నది. అంటే దేవుని యొక్క ఇష్టానుసారంగా, క్రీస్తు యొక్క మనసు ప్రకారంగా, క్రీస్తు యొక్క పరిశుద్ధత ప్రకారంగా ఈ లోకంలో జీవించిన వారు 1,44,000 మంది వారు మాత్రమే పరలోక రాజ్యంలో పరలోకంలో దేవునిని మహిమపరుస్తారు అనే మాట ఇక్కడ రాసింది. ప్రియ దేవుని పిల్లారా, పెద్దల ఎదుటను 4 జీవుల ఎదుటను 1,24,000 మంది తప్ప ఎవరునూ ఆ పాట పాడరు అని రాసింది. ప్రియ దేవుని పిల్లారా, ఎంత గొప్పనైన విషయము. ఈ భూమి మీద నివసించుచున్న ఈ మన భారతదేశంలో నివసించుచున్న దాదాపుగా ఈ యొక్క 150 కోట్ల మంది జీవిస్తున్నారు. ప్రియ దేవుని పిల్లారా, ఆ 150 కోట్ల మందిలో కనీసం ఒక 10%, 12% ఈ యొక్క క్రైస్తవులుగా మారి క్రైస్తవులుగా దేవునిని ఆరాధిస్తున్నారు, క్రీస్తును గొప్ప చేస్తున్నారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా లోకానుసారంగా జీవించుచు దేవునికి దూరమై, యేసుక్రీస్తుకు దూరమై, రక్షణకు పాత్రులుగా కాకుండా వాళ్ళు లోకానుసారంగా జీవిస్తున్నారు. వారందరూ కూడా ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా, నా యొద్దకు రాండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తానని ఊరు, వాడ, పట్టణము, పల్లె అని తేడా లేకుండా ప్రతి ప్రాంతంలో మైకుల ద్వారా, పత్రికల ద్వారా, అనేకమైన టీవీల ద్వారా ఈ యొక్క ఏదైతే సువార్త ప్రకటించబడుతుందో ఆ సువార్తను విని కూడా వారి యొక్క మనసులను కఠినం చేసుకుంటున్నారు. ప్రియ దేవుని పిల్లారా, అది వారికే నష్టం. ఇప్పటికైనా సువార్త ప్రకటించబడతా ఉన్నది. దేవుడు సర్వ సృష్టిని కలిగజేశాడు, సర్వ సృష్టిలో ఉన్న వాటన్నింటిని కలిగజేశాడు. అవన్నీ కూడా దేవుని గణపరుస్తూ ఉన్నాయి, దేవుని యొక్క ఇష్టానుసారంగా నడుస్తున్నారు. ఒక మానవులు మాత్రమే దేవుని తెలుసుకోకుండా, దేవునికి దగ్గరికి రాకుండా, వారి కనబడిన ఆ రాయినే, మొద్దునే, ఆ కర్రతో చేసిన వాటినో, రాయితో చేసిన వాటినో, లేకుంటే బంగారంతో చేసిన వాటినో, వెండితో తయారు చేసిన వాటినో ఇవే దేవుళ్ళని, ఆకాశంలో కనపడే గ్రహాలను, తోకచుక్కలను, ఆ నక్షత్రాలను ఇవే దేవుళ్ళని పూజిస్తున్నారు. ప్రియ దేవుని పిల్లరా, దేవుడు కలగజేసిన సృష్టిలో ఉన్న వాటిని పూజిస్తున్నారు, దేవునిని మర్చిపోతూ ఉన్నారు. దేవుడు ఆత్మ, ఆయనను ఆరాధించేవారు ఆత్మతోను సత్యంతోనూ ఆరాధించాలి అని బైబిల్ గ్రంథము తేట తెల్లంగా తెలియజేస్తూ ఉన్నది. ప్రియ దేవుని పిల్లారా, ఎట్టి పరిస్థితులలో దేవుడు సృజించిన వస్తువులను పూజించకూడదు, దేవుని యొక్క శాపానికి గురి కాకూడదు అనేది ఈ యొక్క యూట్యూబ్ ద్వారా, ఈ వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా మరియు బైబిల్లో ఉన్న విషయాలను మాత్రమే తెలియజేస్తా ఉన్నాను. ఈ మాటలు విన్న మీరు అందరూ కూడా చాలా ధన్యత పొందిన వారు అవుతారు. కాబట్టి ఈ యొక్క మాటలు విని విశ్వసించి రక్షణ పొంది క్రీస్తు యొక్క రాజ్యంలో, క్రీస్తు యొక్క సంఘంలో పాలిభాగస్తులు కావాలని, నాతో పాటు మీరు కూడా దేవుని యొక్క రాజ్యాన్ని అనుభవించాలని, దేవుని యొక్క నీతిని అనుభవించాలని, ఆయన రాజ్యాన్ని ప్రకటించాలని కోరుతున్నాను ఈ యొక్క మాటల ద్వారా. మరి ఒక విషయాన్ని మనం నేర్చుకుందాం ప్రియ దేవుని పిల్లారా. ఇంకా విషయం ఏంటంటే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం 10వ వచనంలో ఉన్న మాటలను మనం చదువుకుందాం. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రను ఇప్పుడకు యోగుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడే వారిలోను, ప్రతి వంశంలోను, ప్రతి ప్రజల్లోనూ దేవుని కొరకు మనుషులను కొని మీ దేవునికి ఒక రాజ్యంగాను యాజకులను గాను చేస్తేవే, వారు భూలోకమందు కొత్త కీర్తన పాడుదురు అని రాసింది. ప్రియ దేవుని పిల్లారా, 5వ అధ్యాయం 9వ వచనము 10వ వచనంలో ఉన్న మాటలు నేను చదివాను. మరి ఒకసారి మీరు పరిశీలన చేసి ఈ వాక్యాన్ని చదివినట్టయితే, యేసుక్రీస్తు ప్రభు స్వరక్తం ఇచ్చి సర్వ మానవాళిని పాపం నుంచి విడుదల చేయడానికి,
పాప విముక్తులను చేయడానికి యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితము ఈ యొక్క భూలోకానికి వచ్చి దేవుని యొక్క ఇష్ట ప్రకారంగా ప్రాణం పెట్టి ఆయన రక్తం కార్చి సర్వ మానవాళిని దేవుని ఎదుట దేవునికి పిల్లలుగా తయారు చేయడానికి యేసుక్రీస్తు ప్రభు తన స్వరక్తం ఇచ్చి సర్వ ప్రపంచంలో ఉన్న తన నమ్మిన వారందరినీ కూడా తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు ప్రియ దేవుని పిల్లారా. కొనబడిన ఆ సంఘంలో ఉన్న వారే దేవుని పిల్లలు అవుతారు. మిగతా వాళ్ళు దేవుని పిల్లలు కారు. దేవుని చేత సృజించబడిన మానవులు అయినా కానీ వారి పాపంలో ఉండి ఆ యొక్క దేవుడిచ్చే మహిమను పొందలేకుండా నరకానికి పాత్రలు అవుతున్నారు కనుక అలాంటి నరకానికి పోవడం దేవునికి ఇష్టం లేకుండా తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభును సర్వ మానవాళి పాపముల గురించి ప్రాయశ్చిత్తం చేయడానికి యేసుక్రీస్తు ప్రభును ఏర్పరిచాడు ప్రియ దేవుని పిల్లారా. ఎవరైతే యేసుక్రీస్తు మాటలు విని యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు ఎవరైనా వచ్చి వారు మారు మనసు మొత్తం బాప్తిసం తీసుకొని సంఘంలోనికి వచ్చి రక్షణలు కొనసాగచ్చు, క్రీస్తు యొక్క సంఘంలో ఎవరైతే ఉంటారో క్రీస్తు సైనికులుగా క్రీస్తు యోధులుగా ఎవరైతే జీవిస్తారో వారందరూ కూడా క్రీస్తు రక్తంలో కొనబడిన వారు, వారందరూ కూడా దేవునికి పిల్లలుగా అవుతున్నారు ప్రియ దేవుని పిల్లరా. వారందరినీ తీసుకొని వెళ్ళి తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యంగాను ఒక యాజకులను గాను దేవుడు యేసుక్రీస్తు ప్రభు దేవునికి సమర్పించుకుంటున్నాడు. ఇక్కడ విషయం ఏమిటిదంటే యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభువు కాబట్టి తండ్రి అయిన దేవుడు అందరికీ దేవుడు అయినా కానీ యేసుక్రీస్తు రక్తంలో ఎవరైతే కడగబడిన వారో వారే దేవుని పిల్లలుగా క్రీస్తు యొక్క రాజ్యంలో దేవుని యొక్క గుంపులో వారు కూడా 1,24,000 మందితో కాక ఇక వారితో సహా మిగతా మనం కూడా ఆయా దేశాలలో నుంచి ఆయా ప్రజల నుంచి ఆయా ప్రాంతాల నుంచి ఎవరైతే క్రీస్తు యొక్క మాటలు విని క్రీస్తు సంఘంలో చేర్చబడినారో వారందరూ కూడా దేవుని కుమారులుగా స్వీకరించబడి పరలోక రాజ్యంలో పౌరసత్వం పొందిన వారు అవుతారు. ఈ విధంగా మీరు ఈ మాటలను విని ఈ మాటల ప్రకారంగా మీరు క్రీస్తు యొక్క సంఘంలో జీవించినట్టయితే దేవుని పిల్లలుగా స్వీకరించడానికి ఆ గొర్రె పిల్ల ఎదుటను 4 జీవుల ఎదుటను 1,44,000 మంది ముందటను మీరు దేవుని స్తుతించడానికి గణపరచడానికి దేవుని మహిమపరచడానికి దేవుని గొప్ప చేయడానికి మీకు అవకాశం దేవుడు కల్పిస్తాడు. ఈ మాటలు విన్న మీరందరూ ధన్యులు. ఈ మాటల ప్రకారంగా మీరు జీవించాలని కోరుతూ ఈ మాటలు నేను ఇంతటితో ముగిస్తున్నాను ప్రియ దేవుని పిల్లారా. చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగిద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామమునకెనలేని స్తుతులు స్తోత్రములు చెల్లించున్నాం. ఏ మాటలైతే నీ పిల్లలకు నేర్పించాలని మీరు నా హృదయంలో ఉంచినారో అవన్నీ కూడా నీ పిల్లల ముందట తన్ని కుమ్మరించినాను. వాటి ప్రకారంగా జీవించి నీ గొప్ప మహిమలో తండ్రి యొక్క క్రీస్తు యొక్క రాజ్యంలో పాలిభాగస్తులుగా అనేక మందిని చేయాలని కోరుతూ ఈ కొద్ది మాటలు మా ప్రభును మీ ప్రియకుమారుడగు నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము విన్న నీ పిల్లలందరి మీదను సమస్త పరిశుద్ధులందరి మీదను నా మీదను నా కుటుంబం మీదను గాక. ఆమేన్.